ఆయన నమస్తే అండి. కుబేర సినిమా చూసాము, చాలా బాగుంది. ప్రపంచంలో అద్భుతాన్ని మంచి అద్భుతమైన జీవితం కొనసాగిస్తున్నటువంటి అందరు కుబేరులే. సో వీళ్ళ మధ్య లో స్థాయిలో ఉన్నటువంటి జీవితం గడుపుతున్నటువంటి అట్టడుగు స్థాయిలో పేదరికాన్ని నిర్మూలించడానికే శేఖర్ కమ్ముల గారి చిత్రాన్ని నిర్మించారు. చాలా అద్భుతంగా ఉంది. శేఖర్ కమ్ముల గారు తీసుకున్న పాయింట్ చాలా నాకు నచ్చింది. ఎందుకంటే మొన్న ఆడియో ఫంక్షన్ రోజు రాజమౌళి గారు తాను అద్భుతంగా పొగిడినప్పుడే నాకు నా మనసులో ఎప్పటి నుంచో వాళ్ళందరికీ నేను బిగ్ ఫ్యాన్ని, శేఖర్ కమ్ముల గారికి కానీ రాజమౌళి గారికి కానీ పెద్ద అభిమాని. వాళ్ళిద్దరు ఏకాగ్రతంగా స్టేజ్ మీద చూసినప్పుడు నేను పొంగిపోయాను. సో ఈ చిత్రానికి నేను పెద్ద అభిమాని. ఎందుకంటే ఒక చిత్రం ఒక సాంగ్లోనే శేఖర్ కమ్ముల గారు పసిగట్టి ఆ సాంగ్లో నిర్మించిన విధానం ఏంటంటే అద్భుతంగా దేవిశ్రీ ప్రసాద్ ఈ సాంగ్ చేపించారు. తల్లి బిడ్డను కనేటప్పుడు చిట్ట చివరి దాకా కూడా తల్లి తన నడవడిక తన జీవనం ఎలా కొనసాగద్దో కూడా పసిగట్టద్ది. ఆ విధంగా కూడా తల్లికి మొత్తం తెలుసు అని కూడా ఒక పాటలో అద్భుతంగా ఆ పాట సారాంశం అది. ప్రతి ఒక్కరు గమనించండి. ఇటువంటి పాటలు రావాలి, ఇటువంటి మెసేజ్ కావాలి. సో నేను చాలా పెద్ద అభిమాని. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా నాగార్జున బ్యాక్గ్రౌండ్ నుండి చేస్తున్నటువంటి ఫీలింగ్ మాత్రం ప్రతి ఒక్కరి ప్రేక్షకుడికి అనిపిస్తుంది. థియేటర్లో సీట్లో కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా బ్యాక్గ్రౌండ్ కొంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో డిఎస్పీ గారు అలా కొనసాగిస్తుంటారు చిత్రాన్ని. మెయిన్ కాన్సెప్ట్ అంతా కూడా నాగార్జున గారి మీద వదిలి